పరం శాంతి. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా తులసీదాస్ గురించి హనుమాన్ చాలీసా ఎలాగా రాయబడింది అని యథార్థమైన 500 సంవత్సరాల క్రితం సంఘటనను పూర్తిగా తెలుసుకుందాము. ఉత్తర భారతదేశంలో క్రీస్తు శకం 16వ శతాబ్దంలో జీవించిన సంత్ సాధువు తులసీదాస్ సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్య పురాణంలో శివుడు పార్వతీతో కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ఆ ప్రాంత భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెప్తాడు. తులసీదాస్ రచించిన రామచరిత్ర మానస్ సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను పరిచయం చేస్తుంది అని చెప్పారు. వారణాసి నగరంలో జీవితాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంతో తేలియాడుతూ ఉండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు, ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామ భక్తులుగా మారుతూ ఉండేవారు. సమకాలీకులైన ఇతర మత పెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మత మార్పిడిని పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ బాద్షాకి తరచుగా ఫిర్యాదులు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ అక్బర్ అంతగా పట్టించుకోలేదు. ఇది ఇలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థుడు తన ఏకైక కుమారుణ్ణి ఒక చక్కని అమ్మాయితో వివాహం జరిపించారు. వారిద్దరూ ఆనందంగా జీవితం సాగిస్తూ ఉండగా విధి వక్రించి ఆ యువకుడు కన్ను మూశాడు. జరిగిన దారుణానికి తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయ విదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకుని అంత్యక్రియలు జరుగుతుండగా అడ్డుపడుతూ రోధిస్తున్న ఆమెను బంధువులంతా బలవంతంగా పట్టుకొని ఉండగా శవయాత్ర సాగిపోతూ ఉన్నది. శ్మశానానికి వెళ్లే మార్గంలో తులసీదాస్ ఆశ్రమం మీదగానే వెళుతూ ఉన్నది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చేసరికి ఆ సమయానికి తనను పట్టుకున్న వారిని వదిలించుకొని పరుగున ఆమె ఆశ్రమంలోకి జొరబడి ఇక తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యానంలో నిమగ్నుడైన తులసీదాసు కన్నులు తెరిచి దీర్ఘ సుమంగళి భవ అని దీవించాడు. దానితో ఆమె కడు దీనంగా జరిగిన సంగతిని వివరించి జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ తల్లి, రాముడు నా నోట అసత్యపు పలికించడు అని శవయాత్రను ఆపి శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు. ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలను విశేష ప్రచారం జరిగి రామభక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువగా కాసాగింది. ఇక అపేక్షించితే కుదరదని ఇతర మత పెద్దలందరూ ఢిల్లీకి వెళ్ళి బాద్షాహి స్వయంగా వివరించి తగిన చర్యను తీసుకోవాల్సిందిగా ఒత్తిడి చేశారు. ఢిల్లీ బాద్షా తులసీదాసును విచారణకు పిలిపించాడు. విచారణ ఇలా సాగింది. బాద్షా, తులసీదాస్జీ, మీరు రామ నామాన్ని అన్నిటికన్నా గొప్పదని ప్రచారం చేస్తున్నారట అని అడిగాడు. తులసీదాస్, అవును ప్రభు, ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు. రామనామం మహిమను వర్ణించటం ఎవరితరము అని తులసీదాసు సమాధానం చెప్పాడు. అలాగా, రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెప్తున్నారు, నిజమేనా అని. అవును ప్రభు, రామనామాన్ని మించింది ఏదీ లేదు అన్నారు తులసీదాసు. అప్పుడు అక్బర్ బాద్షా, సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము, దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి, అప్పుడు మీరు చెప్పినంత నిజమని నమ్ముతాము అన్నాడు. తులసీదాసు, క్షమించండి ప్రభు, ప్రతి జీవి జన్మ మరణాలు జగత్ప్రభు ఇచ్ఛానుసారంగా జరుగుతాయి, మానవ మాత్రులు మార్చలేరు అని అన్నాడు. అప్పుడు బాద్షా చక్రవర్తి, తులసీదాస్జీ, మీరు మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాన్ని నిరూపించుకోలేక ఇలాంటి పనులు చెప్తున్నారు, ఇలాంటి మాటలు అంటూ ఉన్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరి ముందు ఒప్పుకోండి అన్నాడు. తులసీదాసు దానికి క్షమించండి ప్రభు, నేను చెప్పేది నిజమే అన్నాడు. ఇంకా బాద్షా చక్రవర్తి పట్టరాని ఆగ్రహం వచ్చి, తులసీదాసు, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను, నీవు చెప్పేవన్నీ అబద్ధాలను చెప్పి ప్రాణాలు దక్కించుకో లేదా శవాన్ని బ్రతికించు అని తీవ్ర స్వరంతో ఆజ్ఞాపించాడు.
అప్పుడు తులసీదాసు కన్నులు మూసుకొని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజ ధిక్కారంగా భావించిన చక్రవర్తి తులసీదాసును బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే. ఎక్కడి నుంచి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాసును బంధింపవచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి ఎక్కడి వారు అక్కడ నిలబడిపోయారు. ఈ కలకలానికి కన్నులు విప్పిన తులసీదాసుకు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఇట్లాగా ఒడలు పులికించి తులసీదాసు అసురుగా రామదాసు తులసీదాసు ఇక 40 దోహేలను సూత్రంగా చేశాడు. ఆ స్తోత్రమే ప్రసన్నుడైన హనుమంతుడు తులసీదాస్, నీ స్తోత్రంతో నాకు చాలా ఆనందం అయింది, ఏమి కావాలో కోరుకో అన్నాడు. అందుకు తులసీదాస్, తండ్రి నాకేమి కావాలో, నేను చేసిన నీ స్తోత్రం లోకక్షేమం కొరకు ఉపయోగపడేలా చాలు, నా జన్మ చరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రం నిన్ను ఎవరు వేడుకున్నా వారికి అభయం ప్రసాదించు తండ్రి అని కోరుకున్నాడు. ఆ మాటలకు మరింత ప్రీతి చెందిన హనుమంతుడు, తులసీదాసు ఈ యొక్క స్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా వారి రక్షణ భారం మేమే వహిస్తాము అని వాగ్దానం చేశాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు హనుమాన్ చాలీసా కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉన్నది. అపర వాల్మీకి అయిన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక హనుమాన్ చాలీసా. దాదాపు 500 ఏళ్ల తర్వాత కూడా ప్రతి ఇంట హనుమాన్ చాలీసా పారాయణ గానం జరుగుతూనే ఉంది. ఆయన గెలిచిన అఖండ రామ జ్యోతి వెలిగించిన అఖండ రామ జ్యోతి వెలుగుతూనే ఉంది. కాబట్టి తెలుసుకోవాల్సింది ఎంతైనా ఉంటుంది అని మనము గ్రహించాలి. అచ్చా, పరం శాంతి. నమస్తే.